నమస్కారం. మన ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం బైబిల్లోని ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రాచీన రహస్యాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే డాక్ట్రిన్ ఆఫ్ బిలాం లేదా బిలాం సిద్ధాంతం. అసలు దీని వెనక ఉన్న ఆ ప్రాచీన హెచ్చరిక ఏంటి, ఆ కథ ఏంటో ఇప్పుడు లోతుగా వెలికితీద్దాం. అసలు మొదటి శతాబ్దపు చర్చిని మందలించడానికి ఎప్పుడో పాత నిబంధన కాలంనాటి ఒక ప్రవక్త పేరును ఎందుకు వాడాల్సొచ్చింది? ఆలోచించండి. పాత నిబంధనలోని ఒక వివాదాస్పద వ్యక్తి పేరు ఏకంగా కొత్త నిబంధనలో ఒక సీరియస్ హెచ్చరికగా మారడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ. వేలాది సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఆ తర్వాత వచ్చిన కొత్త శతాబ్దపు విశ్వాసులను ఎందుకు అంతగా భయపెట్టిందో అర్థం చేసుకోవాలంటే మనం ఈ కథలోకి దిగాల్సిందే. మొదటగా పెర్గమొంకు హెచ్చరిక, అలాగే ప్రకటన గ్రంథంలోని ఆ రహస్యమేంటో చూద్దాం. కొత్త నిబంధనలో చాలా చోట్ల అబద్ధపు బోధకుల ప్రవర్తన గురించి చెప్పేటప్పుడు రచయితలు ఈ బిలాం పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడం మనం గమనించవచ్చు. ఉదాహరణకు ప్రకటన 2:14లో పెర్గమం చర్చిని మందలించినప్పుడు కానివ్వండి, 2 పేతురు 2:15లో తప్పుడు ఉపాధ్యాయుల మార్గం గురించి చెప్పినప్పుడు, అలాగే యూదా 1:11లో బిలాం చేసిన ఆ ఘోరమైన పొరపాటు గురించి హెచ్చరించినప్పుడు ఇలా పదే పదే ఈ పేరు వినిపిస్తుంది. అంటే ఆ పేరు కేవలం ఒక వ్యక్తిది కాదు, అదొక భయంకరమైన తప్పుడు మార్గానికి సింబుల్గా మారిపోయిందన్నమాట. పెర్గమం చర్చ్ బిలాం బోధనలను సహిస్తున్నందుకు మందలించబడింది. ఒకసారి ఊహించండి, ఆ ప్రాచీన సిద్ధాంతం మొదటి శతాబ్దపు చర్చ్లోకి ఎంతగా చొరబడితే, వారిని ఎంత ప్రమాదంలో పడేస్తే ఇంత కఠినంగా మందలించి ఉంటారో. ఇదెక్కడో పొరపాటున జరిగిన చిన్న తప్పు కాదు, ఒక సంఘం పునాదులనే కదిలించగల రేంజున్న సమస్య. మరి అంతటి ప్రమాదకరమైన ఆ బోధన వెనుకున్న అసలు చరిత్ర ఏంటో తెలుసుకుందామా? ఇక్కడే వస్తుంది మన అసలు కథ. అదే ద బ్యాక్ డోర్ స్ట్రాటజీ. అచ్చం ఒక ప్రాచీన గూఢచర్యపు థ్రిల్లర్లో ఉండే ఈ కథ కోసం మనం పాత నిబంధనలోని సంఖ్యాకాండం గ్రంథంలోకి కాస్త వెనక్కి వెళ్ళాలి. ముందుగా ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో చూద్దాం. బిలాం, ఇతను మెసపోటేమియాకు చెందిన ఒక ప్రవక్త. దేవుడు తనకిచ్చిన అద్భుతమైన వరాలను సైతం డబ్బు కోసం, తప్పుడు పనుల కోసం వాడుకోవడానికి ఏమాత్రం వెనుకాడని వ్యక్తి. ఇక రెండో వ్యక్తి మోయాబు రాజైన బాలాకు. ఇతను ఇజ్రాయేలీలకు బద్ధశత్రువు. విచిత్రమేంటంటే బాలాకు దేవునికి శత్రువని బిలాముకు స్పష్టంగా తెలుసు. అయినా సరే కేవలం ధనాశతో తన ప్రవచన వరాలను ఆ శత్రువుకే అమ్ముకోవడానికి రెడీ అయిపోయాడు. వీళ్ళిద్దరి టార్గెట్ ఒక్కటే, అదే ఇజ్రాయేలీల భవిష్యత్తును నాశనం చేయడం. సో ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటే ఉంది. బిలాం వ్యూహం ఎలా మారిందన్నదే ఇక్కడ అసలు ట్విస్ట్. మొదట ఇజ్రాయేలీలను డైరెక్ట్గా శపించడానికి ట్రై చేశాడు. కానీ దేవుడు ఆ శాపాన్ని అడ్డుకోవడంతో ఆ ప్లాన్ ఫ్లాప్ అయింది. డైరెక్ట్ అటాక్ వర్కౌట్ అవ్వకపోయేసరికి బిలాం ఒక జిత్తులమారి సలహా ఇచ్చాడు. మెయిన్ డోర్ క్లోజ్ అయితే బ్యాక్ డోర్ నుంచి వచ్చినట్టు రాజు బాలాకుకి ఒక కొత్త వ్యూహం చెప్పాడు. అదే ప్రలోభపెట్టడం. అసలు ఆ బ్యాక్ డోర్ ప్లాన్ ఏంటంటే, మోయాబీయుల అలాగే మిద్యానీయుల స్త్రీలను వాడుకుని ఇస్రాయేలీయులను లైంగిక సంబంధాలలోకి, అన్యమత ఆచారాలలోకి లాగడమే. ఎందుకంటే బయట నుండి శత్రువు దాడి చేస్తే అందరూ ఏకమై పోరాడుతారు. కాని ఇలాంటి అనైతిక సంబంధాల ద్వారా అయితే వాళ్ళని లోపలి నుండే నైతికంగా బలహీనపరచవచ్చు అనేది బిలాం మాస్టర్ ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే ఇది కత్తులతో చేసే యుద్ధం కాదు, నేరుగా మనసుల్ని కలుషితం చేసే సైలెంట్ వార్. ఈ విషాదకరమైన పరిణామాలను మనం సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆ అన్యమత స్త్రీలతో పాపంలో పడిపోవడం వల్ల ఇశ్రాయేలీయులు క్రమంగా దేవునికి దూరమైపోయారు. వాళ్ళు చేసిన ఈ రాజీ వల్ల శత్రువు ఒక్క బాణం కూడా వేయకుండానే ఇశ్రాయేలీయులు దేవుని ఉగ్రతను తమమీదికి తామే తెచ్చుకున్నారు. జస్ట్ ఒకే ఒక్క రాజీ ఎంత పెద్ద వినాశనానికి దారితీసిందో చూశారుగా. దీని తరువాత మనం చూడబోయేది అనాటమీ ఆఫ్ ది ఎర్రర్. అంటే ఈ తప్పు వెనక ఉన్న అసలు ఉద్దేశాలేంటి అనేది విశ్లేషిద్దాము. అసలు వాళ్ళు ఎందుకు అలా రాజీపడ్డారు, దీని వెనుక ఉన్న మోటివేషన్స్ చూస్తే మొదటిది ఆర్థిక ప్రయోజనాల కోసం అబద్ధాలను ఎంకరేజ్ చేయడం, రెండవది అత్యాశతో అన్యమత విశ్వాసాలను అంగీకరించడం, ఇక మూడవది దేవుని కృపను అనైతికతకు ఒక లైసెన్స్గా మార్చుకోవడం. అబద్ధపు బోధకులు క్రైస్తవ స్వేచ్ఛను తమ స్వంత లాభం కోసం ఎలా వాడుకుంటారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
డబ్బు, అధికారం ముందు నైతికత ఎలా గాలికి ఎగిరిపోతుందో ఈ ఉద్దేశ్యాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. దేవుని కృప ఉంది కదా అని పాపం చేయడానికి దాన్ని ఒక సాకుగా వాడుకోవడమే ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయం. ఇదండి అసలు విషయం. దీనిని డాక్ట్రిన్ ఆఫ్ బిలామ్ లేదా బిలామ్ సిద్ధాంతం అంటారు. లౌకిక ప్రపంచంతో పూర్తిగా కలిసిపోతూనే దేవుడిని సేవించవచ్చు అని నమ్మించే ఒక తప్పుడు దృక్పథమే ఈ సిద్ధాంతం. ఏదైనా పర్సనల్ లేదా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటే కొంచెం పాపం చేస్తే ఏమీ కాదులే అని సర్దుకుపోవడం ఎంత డేంజరో ఇది తెలియజేస్తుంది. ఇలా రెండు పడవల మీద కాలు వేయడమనేది ఖచ్చితంగా పతనానికే దారితీస్తుంది. ద డేంజర్ ఆఫ్ కాంప్రమైజ్, రాజీ పడటంలోని ప్రమాదం, ప్రత్యేకంగా ఉండాలనే పిలుపును మర్చిపోవటం. పాపాన్ని అదేం పెద్ద విషయం కాదులే అని లైట్ తీసుకోవటమే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. పాపులారిటీ కోసమో, డబ్బు కోసమో, లేక ఇంకేదైనా శారీరక ఆనందం కోసమో పాపాన్ని జస్టిఫై చేయటం. ఈ సిద్ధాంతం లోకంతో రాజీ పడటాన్ని చాలా నెమ్మదిగా మన మైండ్స్లోకెక్కిస్తుంది. దీనివల్ల జరిగే అతిపెద్ద డ్యామేజ్ ఏంటంటే, ఒకప్పుడు ఎంతో నిబద్ధతతో ఉన్న నమ్మకస్తులను కూడా లోకంతో సమానంగా మార్చేసి వాళ్లకంటూ ఏ ప్రత్యేకత లేకుండా చేస్తుంది. ఇది రాత్రికి రాత్రే జరిగేది కాదు, చాలా సైలెంట్గా, స్లోగా జరిగే ఒక ప్రమాదకరమైన మార్పు. ఒకసారి ఈ రెండు వేర్వేరు మార్గాలను కంపేర్ చేసి చూద్దాం. ఒకవైపు బిలామ్ సిద్ధాంతం. ఇదేం చెప్తుంది? లోకంతో కలిసిపోవడాన్ని, పాపాన్ని తేలిగ్గా తీసుకోవడాన్ని నేర్పుతుంది. అంత డబ్బు, పాపులారిటీ చుట్టూనే తిరుగుతుంది. కాని మరోవైపు బైబిల్ పిలుపు చూడండి. ఇది మనల్ని పవిత్రంగా, ప్రత్యేకంగా ఉండాలని పిలుస్తోంది. సత్యం కోసం నిలబడాలని చెప్తుంది. ఇక్కడ నీతి, మంచితనం మనల్ని నడిపిస్తాయి. లోకంతో రాజీపడటానికి, సత్యమార్గంలో నడవడానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతోంది కదా. సత్యం కోసం నిలబడటం, లోకంలో కలిసిపోకుండా ఎలా జీవించాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే లోకానికి, సమాజానికి పూర్తిగా దూరంగా వెళ్ళిపోయి బతకలేం కదా. అలా బతకాలని బైబిల్ కూడా ఎక్కడా చెప్పలేదు. మనం లోకంలోనే ఉండాలి, కాని మన లోతైన విశ్వాసాలను, నైతిక విలువలను మాత్రం వదులుకోకూడదు. రాజీపడటానికి ఏమాత్రం ఒప్పుకోకూడదు. సమాజంలో ఒక భాగంగా ఉంటూనే మనకంటూ ఒక స్వచ్ఛమైన, సెపరేట్ ఐడెంటిటీని మెయింటైన్ చేయడమే మన ముందున్న అస్సలైన సవాలు. ఓకే, ఇక్కడ మనం చెయ్యాల్సిన పనులేంటంటే, ఈ నైతిక రాజీ అనే బ్యాక్డోర్ వ్యూహాన్ని అడ్డుకోవడానికి మనకు కొన్ని స్పష్టమైన బాధ్యతలు ఉన్నాయి. మనం సత్యం కోసం నిలబడాలి, నీతిని వెంబడించాలి, మరియు మంచితనాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలి. ఇవే మనల్ని కాపాడే కవచాలు. సమాజం ఎంతగా ప్రలోభపెట్టినా ఈ 3 మూలస్తంభాలపై మనం గట్టిగా నిలబడినప్పుడు ఆ బ్యాక్డోర్ ట్రిక్స్ ఏవీ పనిచేయవు. ఇది మనం రోజువారీ జీవితంలో ఫేస్ చేయాల్సిన ఒక నిరంతర ఆధ్యాత్మిక పోరాటం. చివరిగా ఒక మాట. ఇతరులు వినడానికి ఇష్టపడకపోయినా సరే, సత్యం మరియు మంచితనం పక్షాన నిలబడటం మనకు సాధ్యమేనా? ఇది ప్రతి ఒక్కరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక పవర్ఫుల్ క్వశ్చన్. ఈనాటి మోడరన్ ప్రలోభాల ముందు మనం తెలియకుండానే రాజీ పడుతున్నామా, లేక సత్యానికి కట్టుబడి ఉన్నామా? ఆ ప్రాచీన కాలపు హెచ్చరిక నేటికీ ఎంత రెలవెంట్గా ఉందో కదా. ఈ విశ్లేషణ మీకు కొత్త విషయాలు నేర్పిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.